హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కోస్తా బిడ్డతో కబుర్లు. సో ఆఫీషియల్లీ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో వచ్చేసింది. లాంగ్ వీడియో అంటే గంటలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక 3 minutes ఆఫ్ లాంగ్ వీడియో అనమాట. సో ఆల్రెడీ thumbnail చూసి మీకు అర్థమైపోయింది కదా, మనం చేయబోయే రెసిపీ ఇవాళ వచ్చి పాలక్ చికెన్. సో ఆల్రెడీ పాలక్ని 1 side బాయిల్ చేసి పెట్టేసుకున్నాను బాయిలింగ్కి. ఇంకా ఆల్రెడీ చికెన్ని కూడా కొంచెం ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే బాండి పెట్టేసి ఒక 2 spoons ఆయిల్ వేసుకోండి. చిన్న చెక్క 2 లవంగాలు వేసాను నేనైతే, మీరు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ అనమాట. సో అవి కొంచెం ఫ్రై అయినాక 2 ఆనియన్స్ని నీట్గా మిక్స్ చేసుకుని మిక్సీ జార్లో ఆ మిక్స్ చేసిన గ్రేవీ కూడా వేసేసేయండి ఆయిల్లో. నీట్గా ఫ్రై అయినాక 4 to 5 చిల్లీ మిడిల్లో కట్ చేసి వేసుకోండి. అప్పుడైతే చిల్లీ కూడా తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. అది కొంచెం ఫ్రై అయినాక చిటికెడు పసుపు వేసుకుని పచ్చివాసన పోయినాక టొమాటోస్ చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది, కట్ చేసి వేసుకోండి. టొమాటో బాగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. అది ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయినాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుని నీట్గా కొంచెం మిక్స్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త వీడియోస్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొంచెం ఫ్రై చేసినాక కారం వేసుకోండి, 1 or 2 spoons వేసుకోండి, మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. ఎప్పుడైనా ఆకుకూరలో ఏంటంటే అల్లం గ్రేట్ చేసి వేసినా మిరియాల పొడి వేసినా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా అల్లం గ్రేట్ చేసి వేసేసుకుని ముందుగానే మనం ఆల్రెడీ పాలకూరని బాయిల్ చేసాం కదా, దాన్ని మిక్స్ చేసేసుకోండి మిక్సీ జార్లో. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని కూడా దీంట్లో వేసేసేయండి అనమాట. చూసారా పొగలు వచ్చేస్తుంది. దాన్ని కూడా మిక్సీ జార్ నుంచి తీసేసుకుని దీంట్లో వేసేసుకుని నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి అంత పచ్చివాసన ఉండదు. ఇంకేమన్నా ఉన్నా కూడా ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మగ్గించడం వల్ల పచ్చివాసన కూడా పోతుంది. అండ్ చికెన్కి గ్రేవీకి దీని స్మెల్ పడుతుంది పాలకూర. ముందే చెప్పాను కదా, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని కొంచెం మిరియాల పొడి వేసేసుకుని ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నాక నీట్గా చికెన్ అంతా మగ్గిపోద్ది అనమాట. అలా మగ్గినాక అప్పుడు వాటర్ పోయండి. ముందే వాటర్ పోస్తే ఏంటంటే పచ్చి స్మెల్ వస్తుంది అండ్ స్మెల్లీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోస్తే ఏంటంటే టేస్టీగా గ్రేవీ బాగుంటుంది అనమాట. ఈ టైంలోనే స్పైస్ సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసేసుకోండి. నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పైకి ఆయిల్ వచ్చేదాకా కర్రీని కుక్ చేసుకోండి బాగా. నీట్గా ఆయిల్ వచ్చినాక అప్పుడు మనకి కర్రీ కుక్ అయిపోయిందని మీనింగ్ అనమాట. చూసారా, నీట్గా ఆయిల్ అయితే భలే వచ్చేసింది మన కర్రీకి. సో ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము. కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోండి. అంతే, యమ్మీ టేస్టీ పాలక్ చికెన్ రెడీ. రైస్లోకి, చపాతీ, పుల్కా, పరోటా అన్నిట్లోకి ఎక్సలెంట్ ఉంటుంది. మేమైతే రైస్లోకి తిన్నాము. మరి మీరు దేంట్లో తింటారో నాకు కింద కమెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్.